హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణ శ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో మంచి స్నాక్ ఐటము మసాలా పాపడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఈవినింగ్ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో చేసేయచ్చు. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గణ శ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలా పాపడ్ రెడీమేడ్ ఉంటాయి కదా, బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా అప్పడాలు. మనకి ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అవి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని బాగా వేడెక్కనిచ్చి దాని మీద ఈ పాపడ్ పెట్టుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా పట్టకారతో కానీ క్లాత్తో కానీ ఒత్తుకుంటూ వంకర అవ్వకుండా కాల్చుకోవాలి. ఈ స్నాక్ అయితే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి చూసారంటే పిల్లలే తయారు చేసేసుకుంటారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటికి కావాల్సిన పదార్థాలు కొంచెం సేవ్ తీసుకోవాలి, సన్నకారపూస, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, కీరాదోస ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర తురుము, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం చాట్ మసాలా ఇవి రెడీగా ఉంచుకోవాలి. ఆల్రెడీ ఇవన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే దొరుకుతాయి. ఇలా పాపడ్ పెట్టుకుని దాని మీద 1 by 1 అన్నీ కూడా వేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత టమాటాలు, కీరాదోస ముక్కలు, తర్వాత కొత్తిమీర, అలాగే కొంచెం సన్న కారపూస వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు, కీరాదోస కూడా వీలైనంత సన్నగా, చాలా సన్నగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలాగ అన్నీ వేసిన తర్వాత పైన కారం, ఉప్పు కూడా కొద్దిగా వేసుకుని చాట్ మసాలా కూడా చల్లుకోవాలి. ఇందులోకి నిమ్మకాయ వేయని అవసరం లేదు, చాట్ మసాలా వేస్తాం కదా, అదే బాగుంటుంది. అంతే, మసాలా పాపడ్ రెడీ అయిపోయింది. దీన్ని మనం తినేయడమే. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఇదే పిల్లలైతే ఇదే కావాలని అడుగుతారు, అంత బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్స్ కావాలంటూ ఉంటారు కదా, ఇలాంటి స్నాక్స్ ఒకటి చేసి పెట్టండి. చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు, హ్యాపీగా తినేస్తారు, సూపర్గా ఉంటాయి. అలాగే మనకు కూడా ఈ రెసిపీ చేయడం చాలా ఈజీగా కూడా ఉంటుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు, చాలా బాగుంటాయి. ఇటువంటి మసాలా పాపడ్లు రెస్టారెంట్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. 2 తిన్నామంటే కడుపు కూడా ఫుల్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణ శ్రీ రెసిపీస్ ఛానల్, ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.